ఛార్జీలు పెంచకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విజయవాడలో 30 కోట్లతో నిర్మించిన ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ ఉండకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, పవర్ బిల్లులు పెంచకూడదు. ఈ ఉద్దేశంతో మనం వాళ్ళ కార్యక్రమం పనిచేస్తా ఉన్నాం. అదే కాకుండా సూర్య గారు లాంటి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన అధికారులందరూ కూడా కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం అదేవిధంగా పగలపూట పవర్ రైతులకు ఇవ్వడం కోసం పిఎం కుసుమ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి కూడా టెండర్లు అయిపోయి తొందరగానే పనిచేస్తాం. అదేవిధంగా సబ్ స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఇందాక విజయనంద్ గారు చెప్పినట్టు చరిత్రలో ఎప్పుడు లేనట్టు ఇవాళ మనం పవర్ జనరేషన్ కూడా రికార్డ్ స్థాయిలో జనరేట్ చేయడం జరిగింది. దాని ద్వారా పగలపూట డే టైం ఎక్కడన్నా పవర్ తక్కువకుంటే దాన్ని కొనుక్కుంటూ ఈవినింగ్ పీక్ అవర్ని మనమే జనరేట్ చేసుకుంటూ ఎక్కడ కూడా పవర్ ఇబ్బంది లేకుండా పవర్ లాసెస్ తగ్గించుకుంటా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం మన డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు.